రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య విచ్చేసి 23న కరీంనగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 23న కరీంనగర్ లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం. భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించుకునేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ముఖ్యమైన పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో భాగంగా వరంగల్లో లక్షలాది మంది పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన కరీంనగర్ జిల్లా నాయకులతో ముఖ్య కార్యకర్తలతో నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన కేసీఆర్ పైనే ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ పర్యటన వల్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండనున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపల్లి సురేందర్ రావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్లా నరసయ్య, కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్, మాజీ పట్టణ అధ్యక్షులు గూడూరి భరత్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్ల రాజు, కంచం నర్సింలు, జహంగీర్, కోడె శ్రీనివాస్, శేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర పార్టీ ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, గౌరవనీయులు కేసీఆర్ గారిది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంలో ఏప్రిల్ 27వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ వరంగల్లో నిర్వహించుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టి సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ విచ్చేసి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో అనేక గమ్యాలను, అనేక లక్ష్యాలను సాధించి దేశంలోనే అన్నింటిలో నెంబర్ 1గా నిలిచింది. పార్టీ నాయకులు, ప్రతినిధులు, అట్లాగే గౌరవ మాజీ ప్రతినిధులు అందరూ కూడా ఆనాటి బహిరంగ సభను 27 నాటి బహిరంగ సభను విజయవంతం చేయడానికై ఎల్లుండి ఆదివారం రోజున ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని వి కన్వెన్షన్ సెంటర్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాం ఆదివారం ఉదయం 10 గంటలకు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్య నాయకులందరూ కూడా, క్రియాశీల నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా సమయానికి చేరుకొని సన్నాహక సమావేశానికి ఇచ్చేసి గౌరవనీయులైన కేటీఆర్ గారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని 27వ బహిరంగ సభకు, మహాసభకు అందరం కూడా సన్నద్ధమైదాం. కాబట్టి సమయానుకూలంగా వచ్చేసి ఆదివారం నాటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా గౌరవ పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. మొన్నటి బడ్జెట్ మా ఊళ్ళో ఒక ఆయన పేరు ఊరికే అబద్ధాలు ఆడుతుండే. ఆయన పేరు పక్కన అబద్ధాల ఫలానా పేరు అని అందుకు. అట్లాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏనాడు కూడా నిజం చెప్పలేదు. యనుమల రేవంత్ రెడ్డి కాకుండా అబద్ధాల రేవంత్ రెడ్డిగా ఆయన పేరు ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోనున్నది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఆడబిడ్డలను మోసం చేసింది. కులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మితో పాటు అని చెప్పేసి ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి 2500 రూపాయలు ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు గౌరవంగా కుటుంబాన్ని సాగే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ హామీని మర్చిపోయినారు. అట్లాగే స్వయం సహాయక బృందాలలోని మహిళా అక్క చెల్లెలను, మహిళా సభ్యురాలను కోటీశ్వరులను చేస్తానని చెప్పేసి ఆ మాటే అటకెక్కించిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. రైతన్నలకు ఒక జడ్పీటీసీ గారు కూడా గౌరవంగా మాట్లాడతారు. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే స్థాయిని మరిచి ఒక నీచమైన, హేయమైన భాషను ఉపయోగించి ఇలా ప్రజలలో చులకైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే హామీలు నెరవేర్చలేక ఇలా ఆ నిందలని బీఆర్ఎస్ పార్టీ మీద వేస్తూ ఉందో బరాబర్ ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు భవిష్యత్తులో గ్రామాల్లో, ప్రజలలో, పట్టణంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మా రైతన్నల వెంబడ, మా ఆడబిడ్డల వెంట, మా విద్యార్థుల వెంట, మా ఉద్యోగుల వెంట బరాబర్ భారత రాష్ట్ర పార్టీ నాయకత్వం వారి అండగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలుపరిచే వరకు కూడా ప్రజల వెంట ఉండి పోరాడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. మా పార్టీ నాయకులు అట్లాగే మా పార్టీ కార్యకర్తలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులను పెడతా ఉన్నది. అట్లాగే పోలీస్ కేసులు పెట్టి నిర్బంధాలను పెంచుకుంటా జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు. దేనికి భయపడేది లేదు.